రాజసాబ్ ఒక్క ట్రైలర్తో సినిమా మీద హైప్ని జయ్యని పెంచేశారు. నిజంగా ఈ రకమైనటువంటి క్యారెక్టర్ చేయాలంటే ప్రభాస్ అన్న లాంటి హీరోకి సాధ్యమైతే ఈ ప్రపంచంలోనే అలాంటి హీరో ఉన్నాడు. ఎందుకంటే ఒక అమరేంద్ర బాహుబలి ఎక్కడ, ఒక మహేంద్ర బాహుబలి ఎక్కడ, ఒక కర్ణుడు ఎక్కడ, ఒక దేవ ఎక్కడ, ఇలాంటి యూనిక్ క్యారెక్టర్స్, ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రభాస్ మళ్ళీ జోకర్ క్యారెక్టర్ వేయడం అయితే నాకైతే గ్రేట్ అనిపించింది. బాలీవుడ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి కల్కి సినిమా చూసి నేను చాలా డిసప్పాయింట్ అయినా, ప్రభాస్ని అందులో జోకర్ లాగా చూపించారని చెప్పి తను అన్నాడు. అప్పుడు బాగా ట్రెండ్ అయింది, బాగా ట్రోల్ అయింది. అలాంటిది మరి తన్ని ఆ మాట అంటేనే ఇంతలా గింజుకున్నారు ఫ్యాన్స్. మరి ఆ క్యారెక్టర్ ఇస్తే నా ఫ్యాన్స్ ఏమైపోతారు అనేటటువంటిది ఆలోచించకుండా ధైర్యంగా స్క్రిప్ట్ నచ్చి ప్రభాస్ ఒప్పుకున్నంటే నిజంగా గ్రేట్ అబ్బా. ఇలాంటి యాక్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకంటే ఎవడైనా ఎత్తరు జోకర్ క్యారెక్టర్, ఎవడైనా ఎత్తరు, ఏ చిన్న హీరో ఎత్తరు, వేరే హీరో ఎత్తరు. నేను అదంటల్లా కెరియర్ పీక్స్లో ఉంది, టాప్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన జోకర్ క్యారెక్టర్ వేస్తే ఆయన ట్రోల్స్ గురించి, హేటర్స్ గురించి భయపడకుండా ఓన్లీ సినిమా కోసం ఒప్పుకొని చూసావు. అక్కడైతే నాకు ఆయన డేరింగ్కి గులాం అవ్వాలనిపించింది. నిజంగా ఇది మట్టికి వేరే లెవెల్. ఆల్రెడీ ఫుల్ వీడియో చేస్తారు, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. అందులో ఫుల్ డీటెయిల్గా వివరించారు ట్రైలర్ ఎలా ఉంది, దాని అనాలిసిస్ ఏంది అని.